వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. లాస్ట్ వీక్ మనం ఇంటర్లింక్ గురించి చేసిన ఒక వీడియో బాగా పాపులర్ అయింది అండ్ ప్లస్ మంచి వ్యూస్ కూడా వచ్చాయి. ప్లస్ అంటే దానికి సంబంధించిన ఇన్వెస్టర్ అంటే మైనింగ్ చేయాలి ఇంకా మాకు డీటెయిల్స్ కావాలని చాలా మెసేజ్ చేయడం జరిగింది. మనతో పాటు క్రిప్టో ఎడ్యుకేటర్ రాజేష్ గారు ఉన్నారు. హాయ్ సార్. హాయ్ రవి గారు. సార్ మనం లాస్ట్ వీక్ చేసిన ఇంటర్లింక్ వీడియో అయితే మంచి రీచ్ వచ్చింది, చాలా బాగా రీచ్ అయ్యింది. ప్లస్ దానికి డీటెయిల్స్ ఇంకా మాకు ఎక్కువ కావాలి, మంచి ఫుల్ ఫ్లెడ్జ్గా మాకు ఒక ఇంటర్లింక్ గురించి మైనింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అనేది అడుగుతున్నారు. ఓకే, ఇంటర్లింక్ అనేది ఒక వెబ్3 ప్రాజెక్ట్ అండి. ఓకే, బ్లాక్ చైన్కి సంబంధించిన ఒక క్రిప్టో ప్రాజెక్ట్ ఇది. ఓకే, ఇన్వెస్ట్మెంట్ ఏది లేదు. ఫ్యూచర్లో ఏమైనా ఇన్వెస్ట్మెంట్ కావాలన్నా దాన్ని చెయ్యొద్దు, ఎందుకంటే ఫ్రీగా మైనింగ్ చేస్తే కాయిన్స్ వస్తున్నాయి. ఓకే, ఇన్వెస్ట్మెంట్ జోలికి వెళ్ళొద్దు. సార్ ఇప్పుడున్న ఆపర్చునిటీ ఏంటంటే మనం ఎవ్రీ 4 అవర్స్కి మైనింగ్ క్లిక్ చేయడం వల్ల మనకు కాయిన్లు వస్తున్నాయి. ఇది ఒక రకమైన కాయిన్స్ని, క్రిప్టో కాయిన్స్ని మైనింగ్ చేసే విధానం అనమాట. సరే, వీళ్ళ ప్రాజెక్ట్ ఏంటంటే రోబోట్స్ని, బాట్స్ ఉంటాయి కదండి, చాలా అంటే అసలు ఏం జరుగుతుందో ప్రపంచంలో మనం హ్యూమన్స్తో ఇంటరాక్ట్ అవుతున్నామో తెలియదు, బాట్స్తో ఇంటరాక్ట్ అవుతున్నామో తెలియదు. అవతలి వ్యక్తి డేటింగ్ యాప్స్ ఉన్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు బాట్స్తో ఇంటరాక్ట్ అవుతున్నారు, రియల్ హ్యూమన్స్తో ఇంటరాక్ట్ అవుతున్నారు. ఒక జెన్యూనిటీ అనేది లేదు ప్రపంచంలో, ఇంటర్నెట్లో. ఈ జెన్యూనిటీని ఇంటర్నెట్కి తెద్దామనే వీళ్ళ ఆలోచన. వీళ్ళ కాన్సెప్ట్కి క్రంచ్ అనే ప్లాట్ఫామ్ ఉంటుందండి. అంటే సీడ్ రౌండ్ ఏమన్నా స్టార్టప్స్కి ఏమన్నా ఫండింగ్ చేస్తే కన్ఫర్మ్ చేస్తారు. ఈ ప్లాట్ఫామ్ వాళ్ళు ఏం చేశారంటే గూగుల్ స్టార్టప్స్ దీన్ని ఫండింగ్ చేసినట్లు కన్ఫర్మ్ చేశారనమాట. అది ఆల్రెడీ ఆన్లైన్లో చూసుకోవచ్చు వీడియోస్. అంటే దాని గురించి సంబంధించిన డేటా కానీ ఆన్లైన్లో ఉంటుంది. క్రంచ్ అనే ప్లాట్ఫామ్లో దీని గురించి చేశారు. మొన్న వియత్నాంలో అండి ఇంటర్లింక్ గురించి ఒక ఆఫ్లైన్ మీటింగ్ జరిగింది. ఒక ప్రాజెక్టు మోసం చేసే ప్రాజెక్ట్ అయితే యాక్చువల్గా ఆఫ్లైన్ మీటింగ్ దాకా వెళ్ళదు. అంటే ఆన్లైన్ మీటింగ్లోనే చేసేసి ఒక లెవెల్కి రీచ్ అయ్యి మోసం చేస్తారు. వీళ్ళు ఆఫ్లైన్ మీటింగ్ దాకా వెళ్ళారంటే ఎంతో కొంత కొంచెం పబ్లిక్లో మంచి ప్రొడక్ట్ తెద్దామని ఆలోచనతో వెళ్ళి ఉంటారని నా యొక్క రీసెర్చ్ అనమాట. అక్కడ ఆఫ్లైన్ మీటింగ్ చూస్తే వీడియోస్ మన వాట్సాప్ ఛానల్లో కూడా షేర్ చేయడం జరిగింది. రెస్పాన్స్ చాలా బాగొచ్చిందండి. ఇంటర్లింక్ ల్యాబ్స్ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్స్ ఉంటాయి, అందులో కూడా పోస్ట్ చేశారు ఈ వీడియోస్ అన్ని. సో ఎప్పుడైతే ఈ వీడియోస్ ఇవన్నీ వీళ్ళు చూస్తారో అసలు ప్రపంచంలో వేరే విధంగా, అంటే ఒక క్రిప్టో ప్రపంచంలోనే అండి ఒక దేశానికి ఇంకో దేశానికి పడదు కానీ మామూలుగా క్రిప్టో ప్రపంచంలో అందరూ స్నేహితులే. సో ఇది ఒకటి ఉందన్నమాట, యూనిటీ ఇన్ డైవర్సిటీ అని ఇండియాని ఎలా అంటామో క్రిప్టో అలా యూనిటీ అనేది ఉంటది. వియత్నాం నుంచి ఇండియా వాళ్ళు వచ్చిన, ఇండోనేషియా నుంచి వచ్చిన, సింగపూర్ నుంచి వచ్చిన, వేరే ఏ కంట్రీ వచ్చినా ఒక రకమైన ఫ్రెండ్లీ కల్చర్ అనేది ఉంటది అనమాట. అందరూ యూనిటీ లాగా ఉంటారు అనమాట. ఒక ప్రాజెక్ట్ ని వీళ్ళ ఒక యాంబిషన్ ఏంటంటే అక్కడ కంట్రీ కాదు మ్యాటర్, ఒక ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్దామని చూస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఇంటర్లింక్ యాప్ ఉంది, మైనింగ్ చేస్తున్నాం, మీరు లాస్ట్ టైం చెప్పినట్టు ఇన్స్టాల్ చేసుకొని ఫేస్ వెరిఫికేషన్ అయిపోయింది. అవును, మైనింగ్ కూడా స్టార్ట్ చేసాం. ఇప్పుడు మాకు కాయిన్స్ అయితే వస్తున్నాయి. ఓకే, వాట్ నెక్స్ట్ అని ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు. వాళ్ళ వైట్ పేపర్ ఉంటుందండి. వైట్ పేపర్ లో వాళ్ళు చెప్పడం మాత్రం డిసెంబర్ 2025 కానీ మార్చ్ 2026 కానీ లిస్టింగ్ అవడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు డ్యూయల్ టోకెన్ మెకానిజం అని తెస్తున్నారు. ఇప్పుడు మీరు మైన్ చేసేది ITLG టోకెన్స్, అక్కడ లిస్ట్ అయ్యేది ITL టోకెన్ ఒకటి ఉంటుంది అనమాట. ఒక రేషియో ఉంటది, అది ఎంత అనేది ఇప్పుడు ఎవరికి క్లారిటీ లేదు. ఆ రేషియో ప్రకారం మీకు ట్రేడింగ్ లోకి అవకాశం ఇస్తారనమాట. అండ్ మీరు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు కదా ఎవ్రీ 4 అవర్స్ మైనింగ్ చేయడం వల్ల వీళ్ళకి అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి. సో వీళ్ళకు రెవెన్యూ కూడా జనరేట్ అవుతుంది. ఎప్పుడైతే ఒక కంపెనీకి రెవెన్యూ డిఫరెంట్ టైప్స్ తో జనరేట్ అవుతో దాన్ని బట్టి టోకెన్ వాల్యూ ఉంటుందండి. అంటే అప్రాక్సిమేట్ మనం అంటే వాళ్ళు ఇంటి ఇచ్చారు ఒక టెలిగ్రామ్ ట్విట్టర్ పోస్ట్ లో, దాంట్లో $0.2 ఉంది. కానీ యూజర్స్ ఆ వాల్యూ జస్ట్ రిఫరెన్స్ కోసమే, అది ఫైనలైజ్ అంతే కాదు. సప్లై అండ్ డిమాండ్ మనకి ఎప్పుడైతే మార్కెట్లోకి వచ్చిందో దాన్ని బట్టి ఫైనల్ వాల్యూ ఉంటుంది అనమాట. అంటే ఒకవేళ మీరు డిసెంబర్ కానీ మార్చ్ కానీ 26లో కానీ అంటే చేంజ్ చేసుకోండి ఈ కాయిన్స్ ని, మామూలుగా మనం డాలర్స్లో కానీ రూపీస్లో కానీ ఎలా చేంజ్ చేసుకోవాలి? క్రిప్టో ఎక్స్చేంజెస్ ఉంటాయండి. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ఓన్ డీసెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్ తేబోతున్నారు, ఎక్స్చేంజే. అక్కడ కూడా ఈ కాయిన్ లిస్ట్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది మీకు అకౌంట్ మేనేజ్మెంట్ లో, కనెక్ట్ వాలెట్ అని. ఆ వాలెట్ కనెక్ట్ అంటే ఏదో ఒక డీసెంట్రలైజ్డ్ వాలెట్, వెబ్3 వాలెట్ మీరు అక్కడ ఇవ్వాలి, అడ్రస్ ఇవ్వాలి. నేను మన యూజర్స్ చెప్పే సజెషన్ ఏంటంటే మీకు ఆల్రెడీ ఏమైనా ఫండ్స్ ఉంటాయి వేరే వాలెట్స్లో, అవి కాకుండా న్యూ వాలెట్ వాడుకోండి.
మనం మంచి ఒపీనియన్తోనే మంచి పర్పస్తోనే చేస్తున్నాం. ఓకే. ఏదైనా న్యూ ప్రాజెక్టు ఇంకా మార్కెట్లో ఇది ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది. అందుకని న్యూ వాలెట్ ఇస్తే ఎటువంటి ఇష్యూస్ ఉండదు. అండ్ ఇంకొక సజెషన్ సార్ మన యూజర్స్కి, చాలా మంది ఫ్రీ మైనింగ్ యాప్స్ అని చేస్తున్నారు, కానీ అందులో స్కామ్స్ చాలా ఉంటున్నాయి. ఇప్పుడు ఇది అనుకోండి, ఇంటర్లింక్ అనుకోండి, ప్లే స్టోర్లో 1 million డౌన్లోడ్స్ కన్నా ఎక్కువ ఉన్నాయి. iOS యాపిల్ స్టోర్లో, iOS స్టోర్లో కూడా ఉందన్నమాట. అంటే వీళ్ళు ఒక గూగుల్ స్టార్ట్అప్ కూడా కాబట్టి కొంచెం దానికి ఒక స్ట్రెంత్ అనేది ఉంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఫ్రీగా మైనింగ్ ఇస్తున్నారని కాయిన్లని మీ యొక్క డేటాని వాళ్ళు తీసుకొని సీక్రెట్ ఫ్రేజ్ ఇవన్నీ కనెక్ట్ చేసి మీకు తెలియకుండా ఫండ్స్ లాస్ అవడానికి అవకాశం ఉంటుంది. ఏవి పడితే మైనింగ్ చేయకండి. ఏపీకే ఫైల్స్ అని ఉంటాయి సార్, గూగుల్ ప్లే స్టోర్ నుంచి కాకుండా వీళ్ళు వెబ్సైట్ నుంచి వీళ్ళు చేస్తారనమాట. అవి డౌన్లోడ్ చేసుకోవద్దు. ఏమన్నా మీకు నిజంగా ఆ ప్రాజెక్ట్ మీద నమ్మకం ఉంటే వెబ్సైట్కి వెళ్ళి అక్కడ మైనింగ్ చేయండి, కానీ ఏ వాలెట్ ఏది కనెక్ట్ చేయొద్దు. అలా ఉంటేనే బెస్ట్ అనమాట. అండ్ ఇంటర్లింక్ కొత్తగా ఒకటి తెచ్చారండి, వీడియో టు ఎండ్ అని తెచ్చారు. ఏంటి ఈ వీడియో టు ఎండ్ అంటే, ఇప్పుడు ఎంతో మంది కంటెంట్ పబ్లిషర్స్ ఉంటారు కదా, అక్కడ వీడియోకి మంచి రీచ్ వచ్చి అక్కడ అప్లోడ్ చేస్తే ప్లాట్ఫామ్లో ఆ లింక్ ఇవ్వాలన్నమాట. టీమ్ వెరిఫై చేసి మీ వీడియో కంటెంట్ బాగుంటే మీకు కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్, మంత్లీ లీడర్ బోర్డ్స్ అని. అంటే ఇప్పుడుకున్న కమ్యూనిటీకి వాళ్ళు మోసం చేయాలంటే చేయొచ్చు, కానీ ఇంకా వీళ్ళు కమ్యూనిటీని పెంచుకుంటున్నారు. అండ్ నేను కొంచెం రీసెర్చ్ చేస్తే ఏంటంటే వీళ్ళకి ఆల్రెడీ కార్పొరేట్ ఫండింగ్ వచ్చేసింది. కమ్యూనిటీ నుంచి ఫండింగ్ ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లా. వీళ్ళు యూజర్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఎక్కువ మంది కమ్యూనిటీ అవ్వాలి. వీళ్ళ టార్గెట్ వచ్చేసి 1 billion యూజర్స్. అందే ఇంకా ఇక్కడ నుంచి దాదాపుగా ఇప్పుడు మనం వీడియో చేసినప్పుడు 1.2 million ఎంత ఉన్నారండి, డబల్ అయింది ఇప్పుడు కమ్యూనిటీ. అంటే 25 లక్షల మంది అయ్యారు కమ్యూనిటీ. ఇంకా వీళ్ళ టార్గెట్ వచ్చేసి కొన్ని కోట్లలో ఉంది, 100 కోట్లు. సో ఒక కంట్రీకి ఉన్న జనాభా. అండ్ వీళ్ళ పోస్టులు ఇవన్నీ చూస్తే ఈవెన్ మారుమూల ప్రాంతాలకు కూడా ఈ యొక్క బ్లాక్ చైన్ టెక్నాలజీ, బ్యాంకింగ్ అనేది అవైలబిలిటీలో ఉండాలి ట్రాన్సాక్షన్స్ కోసం. వీళ్ళ విజన్ బాగుంది. అండ్ చాలా మీటింగ్స్ జరుగుతున్నాయండి. ఇంటర్లింక్ ల్యాబ్స్లో ఇన్బిల్ట్ యాప్స్ ఉన్నాయి, అక్కడ గేమ్స్ ఉన్నాయి, అక్కడ జూమ్ మీటింగ్ ఎలానో అక్కడ కూడా స్పేసెస్ ఎలానో అక్కడ కూడా కొన్ని మీటింగ్స్ కండక్ట్ చేసుకోవచ్చు. అంటే వీళ్ళు ఆల్రెడీ ఎకో సిస్టమ్ని బిల్డ్ చేశారు. కొంచెం చాలా ప్రాజెక్ట్స్ ముందు లాంచ్ చేస్తారు, 3 ఉంటే వాళ్ళకి బిల్డ్ చేస్తారు. ఆ ఎకో సిస్టమ్ని బట్టి వాల్యూ ఉంటుంది. వీళ్ళు ఎకో సిస్టమ్ని ముందుగానే కొంచెం బిల్డ్ చేసుకున్నారు అనమాట. గేమ్స్ ఆడి కూడా కొన్ని కాయిన్స్ వస్తున్నాయి. అంటే ఇంకా కొంతమంది డౌట్స్ అంటే మేము రిఫర్ చేస్తున్నాము కానీ మాకు కాయిన్స్ ఎక్స్ట్రా యాడ్ అవ్వట్లేదు అంటే వాళ్ళు ఎక్కడ మిస్టేక్ చేసినారు? ఒకే ఒక ఇష్యూ ఉందండి ఇక్కడ. ఫేస్ వెరిఫికేషన్ చేసుకోవాలి తప్పకుండా. ఇప్పుడు మీ ఫ్రెండ్ ఎవరైనా వచ్చారని ఆ పర్సన్ ఫేస్ వెరిఫికేషన్ చేసుకోవాలి. అప్పుడే కాయిన్స్ అనేది ఈ పర్సన్ నుంచి ఈ పర్సన్కి వస్తాయి అనమాట. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ అండి, బన్నింగ్ మెకానిజం తేబోతున్నారు. ఈ కాన్సెప్ట్ ని మిస్యూజ్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. డీప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఇదంతా ఉపయోగించి ఎవరైతే ఇన్యాక్టివ్ గా 14 days ఉంటారో వాళ్ళందరినీ కాయిన్స్ అని బన్నింగ్ చేయబోతారు అనమాట. సో అంటే 14 days అసలు ఇంటర్లింక్ ఏదో నేమ్ సేక్ కోసం జాయిన్ అయిన వాళ్ళకి ప్రాజెక్ట్ ఎలో చేయట్లేదు అనమాట. రియల్ యాక్టివ్ గా ఉన్న వాళ్ళనే చేస్తున్నారు అనమాట. సో మీరు ఇప్పుడు కొన్ని కాయిన్స్ వచ్చి ఉంటాయి రిఫర్ చేసినందుకు, మీ ఫ్రెండ్స్ యాక్టివ్గా లేకపోతే అంటే మైనింగ్ చేయకపోతే 14 days తర్వాత వాళ్ళ నుంచి మీకు ఏదైతే బెనిఫిట్ వచ్చిందో ఆ కాయిన్లు కూడా పోతాయి. సో వీళ్ళ కాన్సెప్ట్ కి హ్యూమన్ నోట్స్ అనేది యాక్టివ్గా ఉండాలి. మనం రెఫర్ చేసేది కూడా వాళ్ళకు ఎడ్యుకేట్ చేసి అవేర్నెస్ ఇచ్చి రెఫరెన్స్ ఇవ్వాలి. ఇంకో మెయిన్ పాయింట్ సార్ నా రీసెర్చ్ లో తేలింది, వీళ్ళు కొంతమంది చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ మనం డేటా ఇస్తున్నాం కదా, ఫ్యూచర్లో ఏమైనా మిస్యూజ్ చేస్తే ఎలా అని అడుగుతున్నారు. NISTతో వీళ్ళు పార్ట్నర్షిప్ అయ్యారు టెక్నాలజీ. ఏంటి అంటే ఇప్పుడు మన ఫేస్ ఏదైతే స్కాన్ చేస్తున్నామో ఇది ఇమేజ్ రూపంలో స్టోర్ అవ్వట్లా, కోడ్ రూపంలో స్టోర్ అవుతుంది అనమాట. దాన్ని ఫేస్ వెక్టార్ అంటారు యాక్చువల్గా. ఈ ఫేస్ వెక్టార్ ఏంటంటే నోస్కి లిప్స్కి ఎంత డిస్టెన్స్ ఉంది, ఇయర్స్కి ఐస్కి ఎంత డిస్టెన్స్ ఉంది, ఇవి క్యాలిక్యులేట్ చేసి ఒక కోడ్ రూపంలో వాళ్ళ సర్వర్స్కి వెళ్తుంది అనమాట. ఈవెన్ మెయిన్ టీమ్ మన ఇమేజ్ ఎలా ఉందో చూడాలన్నా వాళ్ళకి యాక్సెస్ లేదు. అందుకనే వీళ్ళు ఈ టెక్నాలజీని ఉపయోగించి రియల్ హ్యూమనా కాదని ఒక్కటి మాత్రం వెరిఫై చేస్తున్నారు. వీళ్ళు ప్రపంచానికి ఏం పరిచయం చేయాలనుకుంటున్నారంటే ఒక జెన్యూన్ హ్యూమన్ నెట్వర్క్ ని పరిచయం చేయాలనుకుంటున్నారు. సో ఇలాంటి వాటిల్లో కొంచెం నా టెక్నాలజీ పరంగా బాగుంది. ఆల్రెడీ ఎకో సిస్టమ్ కొంచెం డెవలప్ చేసుకున్నారు. ఇంక ఇప్పుడు కమ్యూనిటీ బిల్డింగ్ స్టేజ్లో ఉంది. ఇంకా ఎక్కువ ఉంటే అంబాసిడర్ స్టేజెస్ అంటే ఇంకా
ఎవ్రీ కంట్రీకి గ్లోబల్ లీడర్స్ అని అంటే వాళ్ళ కాన్సెప్ట్ వాళ్ళ విజన్ ముందుకు తీసుకెళ్ళడానికి. ఓకే. సో ఇంత ఘనంగా ఆలోచిస్తున్నారంటే ఇది పెద్ద ప్రాజెక్ట్ అవ్వబోతుంది. అంటే కొన్ని ఆర్టికల్ కూడా చూసాను సార్ ఇంగ్లీష్లో, మన ఎన్డీటీవీ ప్రాఫిట్ అందులో. ఓకే. అందులో అంటే ఇంట్లో కూర్చొని మీరు అంటే హోమ్ మేకర్స్ కానీ ఇంట్లో ఉండి కూడా డబ్బులు సంపాదించాలంటే ఎలా, ఫ్రీగా మీకు కాయిన్స్ కావాలంటే ఎలా, దాంట్లో ఇంటర్లింక్ కూడా ఒకటి యాడ్ చేశారు. ఓ గ్రేట్ సార్. అంటే నేషనల్ టెలివిజన్స్ కూడా అంటే ఒక మంచి బ్లాక్ చైన్ సంబంధించిన ప్రాజెక్టు. ఓకే. అంతకుముందు మనం ఫేస్బుక్ చూసాము, అంతకుముందు అది ఇప్పుడు కూడా చూస్తున్నాం, యూట్యూబ్ చూస్తున్నాం. రేపు పొద్దున Web3లో ఏమైనా కొత్త రావాలంటే నెక్స్ట్ తరానికి ఎవ్రీ 10 to 20 years కి టెక్నాలజీ చేంజ్ అవుతూ ఉంటది. మేబీ ఇది ఫ్యూచర్ టెక్నాలజీ అవ్వచ్చు. ఓకే. ఎన్నో కార్పొరేట్ కంపెనీస్ కి టార్చ్ బేర్ మీరు అన్నట్లు ఎన్నో కార్పొరేట్ కంపెనీస్ కి వీళ్ళ డేటా అవసరం అవుతుంది. మాకు రియల్ హ్యూమన్స్ కి మేము అడ్వర్టైజ్ చేయాలనుకుంటున్నాం. డెఫినెట్ గా యూనిక్ కాన్సెప్ట్. ఎంతో మంది వర్క్ చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ వెనకాల, ఎంతో మంది నాలెడ్జ్ ఉంది. సో ఇన్ని కలిసినప్పుడు సక్సెస్ అయిద్దనే నేను అనుకుంటున్నాను. రిజల్ట్ మాత్రం లాంచ్ అయిన దాకా మనం వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతానికి మనకున్న ఆపర్చునిటీ మైనింగ్ చేసుకుంటే కాయిన్స్ వస్తున్నాయి, అదొక్కటి మాత్రమే. మీరు ఇంకెవరైనా ఇన్వైట్ చేస్తే మీ కోడ్ ఉపయోగించి కొంచెం ఎక్స్ట్రా కాయిన్లు వస్తాయి, అది ఆప్షనల్, అది మ్యాండేటరీ అయితే కాదు. అండ్ నాకు నచ్చింది ఏంటంటే కమ్యూనిటీ నుంచి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదు, ఫ్రీగా ఇస్తున్నారు. ప్లే స్టోర్ అండ్ iOS లో వెరిఫైలో ఉందన్నమాట. వాళ్ళ ట్విట్టర్ కూడా గోల్డ్ కలర్ సార్, అంటే ఆర్గనైజేషన్స్ కి ఇచ్చేది అనమాట. సో ఇవన్నీ కొంచెం ఒక గుడ్ ప్రాజెక్ట్ కి అయితే ఉంటాయి అనమాట. సో ఈ వీడియో ద్వారా మన తెలుగు కమ్యూనిటీకి కూడా ఇంటర్లింక్ అనేది ఇంకెక్కువ మందిని మైనింగ్ చేసుకోవాలి. మీకు నమ్మకం లేకపోతే ప్రాజెక్టు కొత్త మొబైల్ వాడుకోండి. అంటే మీ డేటా ఏమన్నా లాస్ అయ్యింది అనుకుంటే న్యూ మొబైల్ వాడుకొని అందులో నుంచి మైనింగ్ చేసుకోండి. బట్ ఆపర్చునిటీ మాత్రం ఉంది. బిట్ కాయిన్ గురించి ఎవరు చెప్పాలి మనకి 2010లో. అట్లీస్ట్ ఇప్పుడు ఇంటర్లింక్ గురించి తెలుస్తుంది. సో ఇది కూడా నెక్స్ట్ బిగ్ ప్రాజెక్ట్ కావాలని నా కోరిక. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రవి గారు. సో రాజేష్ గారు చెప్పేది ఏంటంటే ఇంటర్లింక్ అనేది ఒక మంచి ఆపర్చునిటీ. బిట్ కాయిన్ మిస్ అయిన వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇంటర్లింక్ మిస్ కాకూడదు. అంతా డౌట్గా ఉంటే మీరు సపరేట్ ఒక మొబైల్ యూజ్ చేసి దాన్ని డాటా అంటే ఇంటర్లింక్ సంబంధించి కూడా స్టడీ చేసి మీరు ఇన్స్టాల్ చేసుకొని మైనింగ్ చేసుకోవచ్చు. మంచి ఆపర్చునిటీ అయితే ఉంది, స్కోప్ ఉందని అయితే సార్ చెప్పడం జరుగుతుంది. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.